మేడిగడ్డ బ్యారేజ్ గోదావరిలో 6 యువకులు గల్లంతయ్యారు. అంబటిపల్లి గ్రామానికి చెందిన 4, కోరుకుంట్ల గ్రామానికి చెందిన మరో 2 గల్లంతైనట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని మహదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్ పరిశీలించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఇదే విషయంపై మా వరంగల్ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. డాడీ నువ్వు వస్తావా, నేను పోవాలా, నేను బట్టో పట్టుకొని పోతున్నా, నా కొడుకు ఫోన్ చేస్తాడు. నేను మా మామూలు ఇంటికాడు అయ్యాలని సాగదోళ్ళక పోదా వాగు సాగదోళ్ళక పోదా నమ్మకం నేను తీసుకొని వచ్చిన గీడ చేసి చెప్పుకోడు పోయిన కథ కొయ్యలు పడ్డారు. ఇక వాళ్ళు మురుగుతూనే ఉన్నారు. నేను ఉరికే వారికి నాకు అందకుండా ఇక ఇక్కడికి ఒక్క పిల్లగాడే వెళ్ళి వచ్చిండు. 7గురితో వెళ్ళి ఎంతమంది 7 పోయి 6 అటే పోయి ఒక్క పిల్లగాడే వెళ్ళి వచ్చిండు. ఏ ఊరోళ్ళు? అంబడిపల్లి ఎంతమంది? స్నానం చేయగలిగిన వీటు దగ్గర ఇటు స్నానం చేసినాం. మెల్ల ఆడుకుంటూ ఈదో కొట్టుకుంటూ వాళ్ళు ముంగడి పోయారు. అయితే ముంగడి పోయిన వాళ్ళు అందరూ పొక్కున్నారు రానని పిలిచిళ్ళు. వాళ్ళు కొందరు ఆ ముంగడు అప్పటికే పోయిళ్ళు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం. పోయారకు 2 ఉండే, మధుసూదరు నేను ఉండే. అయితే అక్కడ నుంచి నేనే రాలేకపోతున్నా. ఆయన గుంజామన్నా గుంజే ఛాన్స్ కూడా లేకపోయింది. వాళ్ళు అటే పోయారు. తాత వచ్చే వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పు. మధుసూదరు, శివమానోజు, సాగరు, రక్షితు, రాహుల్, పండు 6 వేలు. మీరు మొత్తం 7 కలిసి వచ్చిందా? మొత్తం 8 మంది వచ్చినామే. మా తాతను నేను ఇటు బయట ఉన్నాం. ఈ తాత ఇక్కడ కూర్చున్నాడు. మేము స్నానానికి అందరం వెళ్ళాం. ఇటు బయటకు ఉన్నాం. మేము మొత్తం ఏ ఊరోళ్ళు? 4 ఈ ఊరోళ్ళు. ఈ ఊరోళ్ళు 2 వేరే. ఈ ఊరోళ్ళు అంటే ఎవరు? అంబడిపల్లి 4. ఇంకా మిగతా వాళ్ళు 2 వాళ్ళ కొల్లకుంట ఒకైనా ఇంకో అయినా వాళ్ళ ఫ్రెండ్ అంట. హన్మకొండ చదువుకున్నాడే. వాళ్ళ హన్మకొండ ఊరే ఊరే వాళ్ళ ఊరు నాకు తెలియదు.